హాయ్ సంధ్య. హాయ్ దివ్య, కూర్చోండి. హాయ్ ఆకాష్ గారు. గుడ్ మార్నింగ్ బ్రదర్. బ్రదరా? బ్రదర్ ఏంటి అసహ్యంగా? కొంచెం కూడా డీసెన్సీ తెలీదా నీకు? ఏంటండి ఇది? ఇంటికొచ్చిన వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? పర్లేదులే సంధ్య గారు. పర్లేదేంటి? ఆయన మాట్లాడిన పద్ధతి బాగుందా? పద్ధతుల గురించి ఒకరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు సంధ్య. కొంతమంది కావాలనే నీ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునేలా చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకోకు. ఇప్పుడే లాయర్ని నువ్వు మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు లోపలికెళ్ళు, వాళ్ళు బయటకెళ్తారు. బాబ్జీ గారితో డీసెన్సీ గురించి చెప్పిన మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? మన మధ్య ఏమైనా ఉంటే మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఇంటికొచ్చిన వాళ్ళ ముందు కాస్త మర్యాదగా బిహేవ్ చేయండి. మర్యాద ఎవరికి? వీళ్ళకంత సీన్ లేదులే. మరెంత సీన్ ఉంది? ఇంటికొచ్చిన వాళ్ళని ఇన్సల్ట్ చేయడం మీ ఆయనకి బాగా అలవాటు అనుకుంటా. అలాంటి వాళ్ళని పళ్ళు రాలగొట్టి మాట్లాడడం నాకు అలవాటని నువ్వెప్పుడు ఆకాష్ గారికి చెప్పలేదా? దివ్య ప్లీజ్, నువ్వు కూడా ఏంటి? అయినా నా భర్త, నువ్వలా మాట్లాడొద్దు. ఏంటి నీ భర్త? దివ్య, ఎందుకు నవ్వుతున్నావు? ప్లీజ్ స్టాప్ ఇట్. అది కాదు సంధ్య, ఇలాంటి వాళ్ళని కూడా భర్త అని పిలుస్తారా? కాదు, నీ దృష్టిలో భర్త అంటే ఎప్పుడూ పెళ్ళాం వెనకాల తోకలా తిరుగుతూ బానిసలా బ్రతుకుతూ పెళ్ళాం చెప్పింది మాత్రమే వినే చేతకాని సన్నాసిని భర్త అని పిలుస్తారు, అంతేనా? ఎస్. నా దృష్టిలోనే కాదు, ఏ ఆడదాని దృష్టిలోనైనా భర్త అంటే వాడే. సెన్స్ లేకుండా మాట్లాడకు. నాకు కాదు, నీకు సెన్స్ లేదు. ఆడదాన్ని కిచెన్లో కుందేలులా, రాత్రైతే పక్కలో పడుకొని ఆట బొమ్మలాగా, ఏడాదికొకసారి బిడ్డని కనే మిషన్ లాగా, రూపాయి జీతం లేకుండా ఇంటి చాకరీ చేసే పని మనిషిలా మార్చి, ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా చేసి మొగుడికి బానిసల బ్రతకడమే భార్య డ్యూటీ అని చెప్పినప్పుడు నీకు నీ మగజాతికి లేని సెన్స్ నాకెందుకు? భార్య అంటే సంధ్యలా ఉండాలని మీరు అనుకుంటున్నప్పుడు భర్త అంటే బాబ్జీలా ఉండాలని నేను కోరుకోవడం తప్పెలా అవుతుంది? దివ్య ప్లీజ్, ఇక చాలు. నా ముందే నా భర్తతో ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. భర్త అంటే భార్యని పూజించి గౌరవించేవాడు, ఇతనిలా కాల్చుకుని తినేవాడు కాదు. బాబ్జీని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు, కానీ నేనంటే బాబ్జీకి చాలా ప్రేమ. అందుకే నన్నెప్పుడు మోసం చేయడు. కానీ నీ మొగుడు ప్రతి క్షణం నిన్ను మోసం చేస్తూనే ఉంటాడు. బాబ్జీ నా కోసం వంట చేసినా, ఇంటి పనులు చేసినా అందులో ప్రేమ ఉంటుంది. కానీ నీ మొగుడు ప్రేమ కన్నా కోపం ఎక్కువ చూపిస్తాడు. నిన్ను మెంటల్గా టార్చర్ పెట్టడమే టార్గెట్గా ఫీల్ అవుతాడు. బాబ్జీ పెళ్లికి ముందు ఎంతో ప్రేమతో ఉన్నాడు, ఇప్పటికీ అదే ప్రేమని మెయింటైన్ చేస్తున్నాడు. కానీ నీ మొగుడు పెళ్లికి ముందు ప్రేమ కురిపించి పెళ్లి తర్వాత నరకం చూపిస్తున్నాడు. భార్య అంటే నాలా ఉండాలని నేను చెప్పను, కానీ భర్త అంటే మాత్రం మా బాబ్జీ గాడ్లా ఉండాలి. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని నీ లైఫ్ని, ఫ్యూచర్ని ఎంత నష్టపోతున్నావో నీకు అర్థం కాకపోయినా నాకు స్పష్టంగా కనిపిస్తుంది. సంధ్య, ఈ రోజుతో చాలా ప్రాబ్లమ్స్కి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది. పద వెళ్దాం. వద్దు దివ్య, ఇప్పుడు నేను ఎక్కడికి రాను.
నువ్వు రాకపోతే ఆ ఇంటిని, మీ అమ్మ నాన్నల మనశ్శాంతిని ఎప్పటికీ కాపాడుకోలేం. గుర్తుపెట్టుకో. ఆకాష్ గారు, మీరు నన్ను అవమానించినందుకు నాకు బాధ లేదు బ్రదర్. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఎదుటి వాళ్ళ సంతోషం కోసం బతకటంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందులోనూ భార్య కోసమైతే ఒక మెట్టు తగ్గినా పర్లేదు. మా దివ్య మాటలు నిన్ను బాధ పెట్టుంటే దానికి నేను సారీ చెప్తున్నాను. బుద్ధుందా లేదా? అతనికి సారీ చెప్పడం ఎందుకు? సంధ్య, లాయర్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రా వెళ్దాం. ఎందుకు సడన్ గా ఫోన్ చేశారు? ఏమైంది? ఏం కాలేదమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. ఏమైందని అడిగితే కారణం చెప్పరు. అప్పుడు కంగారు కాక ఏమొస్తుంది? సంధ్య, నీకు తోచిన కారణమేదో నువ్వు ఊహించుకుని ఉంటావు. అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తే ఇదిగో ఇలాగే కంగారు పెరుగుతుంది. అబ్బా, నా గురించి వదిలేండి నాన్న. ఎందుకు రమ్మన్నారు? ఎప్పటికైనా కారణం చెప్పండి. ఆకాష్ వచ్చాడమ్మా. ఇల్లు తనకు అమ్మేయమని అడిగాడా? అవును. ఇక్కడ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడితే లాభాల మీద లాభాలు వస్తాయని ఊరించి చెప్పాడు కదూ. సంధ్య, ఈ విషయం నీకు ముందే తెలుసా? అందుకు మీరు ఒప్పుకున్నారా? అవునమ్మా. వద్దు. ఉన్న ఈ ఒక్క ఇల్లు అమ్మేసుకుంటే మేమెక్కడుండాలని మీరు అడగలేదా నాన్న? అలా అడిగే అవకాశం ఆకాష్ మాకు ఇవ్వలేదమ్మా. ఇవ్వడు. ఎందుకంటే అవకాశం లాక్కునేవాడే తప్ప ఆయన ఇచ్చేవాడు కాదు. సంధ్య, టీ తీసుకోమ్మా. అమ్మా, కనీసం నువ్వైనా మాట్లాడొచ్చు కదా. ఈ ఇల్లు అమ్మడం నాకిష్టం లేదని నాన్నకి చెప్పొచ్చు కదా. నేను చెప్పానమ్మా, కానీ మీ నాన్న వినిపించుకోలేదు. నేను ఆయన మాట వినక తప్పలేదు. ఆకాష్ బిజినెస్ టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల అయిన వారితో చిరాగ్గా ఉండాల్సొచ్చింది, అనవసరంగా కోప్పడాల్సి వచ్చిందని మాతో చెప్పుకుని బాధపడ్డాడమ్మా. అతని పద్ధతి ప్రవర్తన చూసి మునుపటిలా మారిపోయాడు అనిపిస్తుందమ్మా. అమ్మవారికి బలి ఇవ్వబోయే ముందు గుర్రని ఎంత అందంగా అలంకరించాలో ఆయనకి బాగా తెలుసు నాన్న. ఆకాష్ మమ్మల్ని ఎంత నమ్మించినా, మేము ఎంత మోసపోయినా నువ్వు సంతోషంగా ఉంటే చాలమ్మా. ఇన్నాళ్ళు మా కోసం నీ సంతోషాన్ని, భవిష్యత్తుని బలి చేసుకున్నావు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చిందనుకుంటావు. చాలా ఆపండి.